జయలక్ష్మీనారాయణ. మనకి మీ అందరికీ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అనేసరికి ఈసారి పరాభావనమ్మ సంవత్సరము అని వచ్చింది. కాబట్టి పరాభావము అంటే ఏంటి? ఎవరికైనా అవమానాలు జరగడము, లేదంటే ఏ పరిస్థితికైనా ఆటంకాలు తలెత్తడము, ఇలాంటివన్నీ. అయితే అవమానాలు అనేవి ఎప్పుడు జరుగుతాయి? మనము అహంకారంతో ఉన్నవారికి, ఎప్పుడు కోపంతో ప్రతి ఒక్కరిని దూషించే వారికి అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారికి పరాభవం జరిగే అవకాశం ఉంటుంది. ఆటంకాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ప్రయత్నము, పట్టుదల, భక్తి, విశ్వాసం, ధర్మము, ఇలాంటివన్నీ ఉన్నవారిని ఏ నామ సంవత్సరము కూడా ఎప్పుడూ ఏమీ చేయలేదు. అయితే ఈ సంవత్సరం మనకి నవనాయకాది నిర్ణయము ఎలా ఉందో తెలుసుకుందాం. రాజు గురువయ్యాడు, మంత్రి కుజుడయ్యాడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి గురువు. అయితే పశునాయకుడు శ్రీకృష్ణుడు గోపాలుడు అయ్యాడు కాబట్టి పశువులు చాలా హాయిగా ఉంటాయి, సువృష్టి ఉంటుంది, పశు సంపద బాగుంటుంది, పశువులకి గడ్డి బాగుంటుంది, నీరు సమృద్ధిగా లభిస్తుంది, పాడి పంటలకి కావలసిన సమృద్ధి భూమి అందిస్తుంది, ధరలు సరసంగా ఉంటాయి. ఈ సంవత్సరం ప్రజలు ధనధాన్య సంపదలు కలిగి సుఖంగా ఉండే అవకాశం ఉంటుంది. స్థాన సంరక్షకుడు కూడా శ్రీకృష్ణుడు గోపాలుడే అయ్యాడు కాబట్టి గోవులు చక్కగా పాలిస్తుంటాయి, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి, సమస్త ప్రాణికోటి ఆరోగ్యం కూడా జీవితం కూడా చాలా హాయిగా ఉంటుంది, ధరలు సరసంగా ఉంటాయి. పశువుల కాపరి మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడే అయ్యాడు. ఫలితము పశు సమృద్ధి, సుభిక్షము, పాడి పంటల సమృద్ధి మరియు సరసమైన ధరలు కలిగి ఉంటారు. కాబట్టి మనకి ఈ సంవత్సరం అంతా రాజు గురువు అవడం వలన బ్రాహ్మణులకి, సత్కర్మలు చేసేవారికి, ధర్మవర్తులకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. రాజులు సన్మార్గులయ్యే అవకాశం ఉంటుంది, నీతి నియమాలతో పాలించే అవకాశం ఉంటుంది, ప్రజలు సుభిక్షంగా క్షేమంగా ఉంటారు, ఆరోగ్యము మరియు సుఖం కలుగుతుంది. అలాగే మంత్రి కుజుడు అవడం వల్ల పట్టణాల్లో, గ్రామాల్లో, అలాగే వనాల్లో అగ్నితోటి దహించబడే కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాలు అధికం కాబట్టి అగ్ని విషయంలో జాగ్రత్తలు వహించండి. మళ్ళీ మనము ప్రతి రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. జయ లక్ష్మీనారాయణ.